ఏదైతే జగనన్న గోరు ముద్ద, జగనన్న ఆ ముద్ద, జగనన్న ఈ ముద్ద అంటూ పెట్టినటువంటి పేర్లకు సంబంధించి ఆ పథకాల పేర్లు మార్చి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు దగ్గర నుండి డొక్కా సీతమ్మ గారి పేరు దాకా పలు పేర్లు మార్చినటువంటి నేపథ్యంలో నారా లోకేష్ తీసుకునే నిర్ణయాన్ని స్ఫూర్తి ప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాల హర్షణీయం అంటూ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. భావితరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేరుతో ప్రభుత్వ పథకాలు అమలు చేయడం హర్షణీయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అభినందిస్తున్నానంటూ ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆ అభినందనలకి ధన్యవాదాలు తెలుపుతూ డిప్యూటీ సీఎం గారి అభినందనలు నూతనోత్తేజం నింపినాయి. పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టడానికి మీ ఆలోచనలు కూడా ప్రేరణగా నిలిచినాయి. ధన్యవాదాలు పవన్ అన్న అంటూ మరొక వైపున లోకేష్ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరి మధ్యన చక్కటి అంటే నేను ఇందాకనే చెప్పా, వీడియో కూడా పోస్ట్ చేశాను కదా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కోరినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారన్నట్టుంది. అదే సందర్భంలో దాన్ని అభినందిస్తూ పవన్ కళ్యాణ్ గారు అందుకు ధన్యవాదాలు చెప్తూ లోకేష్ గారికి సంబంధించినటువంటి ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతుంది.